जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, కొనసాగిద్దాం మాయిల ఆశయాలను, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, రక్షించుకుందాం రాజ్యాంగాన్ని. ग्लास తీసుకురా एक ग्लास के मदद ग्लास తీసుకురా ఓ బాగా जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबू जगजीवन राम, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, కొనసాగిద్దాం మాయిల ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్. విద్యావేత్త, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కుల సూర్యుడు, చిరంజీవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భాస్కర్ రెడ్డి అన్నకు, మిగతా మన స్థానిక పెద్దలందరికీ కూడా పేరు పేరున్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలను భరించి మరి దేశ విదేశాల్లో ఎన్నో ఉన్నతమైన చదువులను ఆయన అభ్యసించడం జరిగింది. లండన్లో కానీ, అమెరికాలో కానీ, మరి ఇట్లా ఎన్నో గొప్ప గొప్ప దేశాల్లో మరి ఇప్పటికి కూడా సాధ్యమైతలేదు ఎవరికి కూడా ఆయన రికార్డును బ్రేక్ చేద్దామంటే అంత గొప్ప చదువులను ఆయన చదవడం జరిగింది. ఆయన తిరిగి భారతదేశానికి వచ్చేసిండు. అవన్నీ చదువుకొని భారతదేశానికి వచ్చినప్పటికి కూడా ఇక్కడ భారతదేశంలో చూస్తే అదే అంటరానితనం, అదే వివక్షత, అదే రకమైన ఒక కుల వ్యవస్థ అనేది కొనసాగుతుండడం ఆయనకు తీవ్రమైన బాధను కలిగించింది. మరి ఈ బాధ నుండి నా పేద ప్రజలను, నిమ్న జాతీయులను విముక్తి చేయాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ జాబ్ కానీ, టీచర్ జాబ్ కానీ అన్నిటినీ వదిలేసి సమాజ సేవకు అంకితం కావడం జరిగింది.
ఆయన మొట్టమొదటిగా 1919లో మరి భారతదేశంలో స్వాతంత్రం ఇవ్వడానికి ముందు కొన్ని కమిషన్లు పనిచేశాయి. సైమన్ కమిషన్, ఇలాంటి కొన్ని కమిషన్లు. అలాంటి కమిషన్ ఒకటి సౌత్ బరో కమిషన్ అని 1919లో భారతదేశానికి రావడం జరిగింది. మరి మన హిందువుల తరపున భారతదేశంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు నాయకత్వం వహించారు. మైనారిటీల తరపున జిన్నా గారు వహించారు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి మెమరాండాల్లో దళితులకు సంబంధించినటువంటి ఎలాంటి అంశాలు లేవు. దళిత గిరిజనులకు సంబంధించినటువంటి ఇది గమనించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి నిమ్న జాతీయులు, అట్టడుగు వర్గాల వారు వేల సంవత్సరాలుగా కుల వివక్షతను అనుభవిస్తున్నటువంటి నా సోదరులకు ఈ యొక్క సౌత్ బరో కమిషన్ కు ఇచ్చినటువంటి ఇవ్వబోయే నివేదికలో ఎలాంటి హక్కులు నిమ్న జాతీయుల వైపు నుంచి ఈ పెద్దలు, స్వాతంత్రం కోసం పోరాడుతున్న పెద్దలు అడగలేదని గ్రహించి ఆయన ఏం చేశాడంటే ఇమ్మీడియట్ గా ఆయనకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ తో అప్పటికి మనకు భారతదేశంలో అంటరానితనం ఉంది, ఓటు హక్కు లేదు, రిజర్వేషన్ లేవు. వీటన్నిటి మీద ఆయన ఒక మెమరాండాన్ని తయారు చేసి ఈ సౌత్ బరో కమిషన్ కి ఇవ్వడం జరిగింది. భారతదేశం మొత్తంలో ఒక అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ఈ ఓటు హక్కు కావాలని, కుల వివక్షత, అంటరానితనం పాటిస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఎస్సీ ఎస్టీల జనాభా ప్రాతిపదికన వాళ్లకు రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఒక రిజర్వేషన్లు ఇవ్వాలని మరి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడంతో ఆయన రాజకీయ జీవితం అలా ఆరంభమైంది. అప్పటి నుండి 1956 వరకు కూడా ఆయన అలుపెరగని పోరాటం చేశారు. మహిళలకు ఓటు హక్కు కానీ, మహిళలకు స్వేచ్ఛ కానీ, మహిళలకు ఉద్యోగాలు, రిజర్వేషన్లు కానీ, మహిళలు పనిచేసే చోట ఒక ఫెసిలిటీస్ కానీ, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే ఒక మహిళా సోదరి ప్రెగ్నెంట్ ఉందనుకో, ప్రెగ్నెన్సీకి డెలివరీకి ముందు ఒక 9 వారాలు, డెలివరీ తర్వాత ఒక 6 వారాలు లీవ్, వేతనంతో కూడిన లీవ్, ఇలాంటి అనేక సౌకర్యాలు ఆయన మహిళల కోసం కల్పించాడు. ఆయన కల్పించినటువంటి ఒక మహిళా హక్కులు, మహిళా స్వేచ్ఛ, మహిళా రిజర్వేషన్ల ప్రాతిపదికనే శ్రీమతి గౌరవ మాజీ దేశ ప్రధాని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాబడ్డారు. కార్మికులు, కర్షకుల కోసం ఆయన ఎన్నో చట్టాలను, లేబర్ లాస్ ను ఆయన తీసుకురావడం జరిగింది. కానీ మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిరోజు కార్మికుల హక్కుల కోసం, కర్షకుల హక్కుల కోసం నిలదించే సిఐటియు తదితర సంస్థలు అంబేద్కర్ పేరును తీసుకో, మహిళా సంఘాలు మరి మహిళల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసి చట్టాలు రాస్తే మహిళా సంఘాల నాయకురాలు కూడా అంబేద్కర్ పేరును తీసుకో. కానీ విదేశాల్లో చూస్తే మాత్రం ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా అంబేద్కర్ పేరు లేనిది మరి ఆ ఉద్యమం మొదలు కాదు. మరి భారతదేశంలోకి వచ్చేసరికి కేవలమైన ఒక ఎస్సీ కులంలో పుట్టిండు కాబట్టి, నిమ్న జాతీయుడు కాబట్టి అదే ప్రాతిపదికన చూస్తున్నారనేది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యం మన దేశంలో ఉండడం చాలా బాధాకరం. మరి ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో ఈనాడు ప్రజలందరూ కూడా శాంతి, సుఖము, సౌకర్యాలు మరి రక్షణతో కూడినటువంటి వీటితో ఉన్నారంటే అది బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగం మూలాలే అని మనం అందరం కూడా ఇక్కడ గ్రహించవలసిన అవసరం ఉంది. చివరగా ఒక మాట, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆమోదించే చర్చల్లో భాగంగా రాజ్యాంగ పరిషత్తులో ఏమన్నాడంటే, అయ్యా అంటే ఎవరైనా సరే ఒకరోజు మట్టిలో గలాల్సిందే, ప్రాణాలు పోవాల్సిందే, నేను కూడా ఒకరోజు తుది శ్వాసను విడుస్తాను, కానీ నేను చిరంజీవి, ఇప్పుడు ఒక మాట అన్నాను, చిరంజీవి అన్నాను. ఎందుకన్నానంటే ఇది కారణం, నేను చిరంజీవిగా మీ మధ్యలోనే ఉంటా అన్నాడు. అందరు ఆశ్చర్యపోయారు. అది ఎలా అంటే నా మేధస్సును, నా శక్తిని పూర్తిగా వినియోగించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీలకే అనుకుంటారు, అలా కాదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే 395 ఆర్టికల్స్ అప్పుడు ఉండేనో అందులో అన్ని వర్గాలకు, కులాలకు, ప్రాంతాలకు, మతాలకు మరి ఒక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూల స్తంభాలపైన మరి నేను ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఎప్పటి వరకు మీరు రాజ్యాంగాన్ని రక్షించుకుంటారు, ఎప్పటి వరకు రాజ్యాంగం మీద దాడులు జరుగుతుంటే కాపాడుకోగలుగుతారు, మరి అప్పటి వరకు రాజ్యాంగం రూపంలో నేను బతుకుంటానని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మీరు రాజ్యాంగం మీద దాడులు జరుగుతుంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ తొలగిస్తే మౌనం వహిస్తారో అప్పుడు నేను లేనట్టు అని చెప్పారు. అంటే మన బాధ్యత ఏంది? అంబేద్కర్ను బతికించాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, రాజ్యాంగం ఉన్నట్టు అమలయ్యేలా మనం పోరాటం చేయాలి. ఏవైతే హక్కులు హరిస్తున్నాయో ఆ హక్కుల కోసం మనం ఈనాడు ఫైట్ చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, బాబు జగజీవన్ రామ్ కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ ఇలాంటి మహనీయుల
ఆశయాలకు మనం న్యాయం చేసిన వారం అవుతాము. కాబట్టి నాకు ఈ రోజు ఇక్కడ మహేష్ గారు రేపు నాతో పాటు అక్కడ పూర్తి సమయంలో ఉంటారు. రాత్రి నుండే పోయినసారి జగ్జీవన్ రామ్ జయంతికి 4 అయింది, పొద్దున 6 గంటలకి ఇవ్వాల్సి వచ్చింది. ఈ రోజు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇక్కడ ముందస్తు ఆలోచనతో మరి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి మొన్న కూడా ఇక్కడ మనం ఒక మంచి వేదికను ఏర్పాటు చేసి దిమ్మెను నిర్మించి దానిపైన అంబేద్కర్ విగ్రహాన్ని మరి పెట్టాలంటే మరి ఎవరికి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ దాన్ని తొలగించాలని కంప్లైంట్ ఇచ్చారు. దానికి ఏం బాధ లేదు, అది ఎలా కాపాడుకోవాలని ఆయనకు తెలుసు. తిరిగి ఆ విగ్రహం వీరికి ఎవరు తీసుకుపోయారో వాళ్ళే తెచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఎవరు తీసుకుపోయారో వాళ్ళే తెచ్చి పెడతారు ఇక్కడ, అంతే. ఎవరు తీసుకుపోయినా దానివల్ల ఇంకా ఆయనకు మంచి పేరు వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఫోన్లు చేసి ఈ ప్రాంతం ఎక్కడ అని అడిగారు. కాబట్టి మరి ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, అంబేద్కర్ విగ్రహం పెడితే వాళ్ళని ఒక ఆటంకవాదులుగా చూస్తున్నారు. ఆయన ఇంట్లోకి పోయి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకుపోవడం మీద 2 గంటలకు ఆ సోదరి చెప్పింది, ఆయన మా గుళ్ళెం పెట్టి బయటకించని. ఎంత ఘోరం ఇది! ఈ రోజు రాజ్యాంగం కానూన్ నడుస్తుంది, చట్టం నడుస్తుంది, అధికారులకు జీతాలు వస్తున్నాయి, పన్నులు వసూలు చేస్తున్నారు, అంటే రాజ్యాంగం వల్ల వస్తున్నాయి అవన్నీ. అలాంటి రాజ్యాంగ నిర్మాత విగ్రహం పెడితే ఇది ఇక్కడ బస్సు పోదు, ఆటో పోదు, పోనీ పబ్లిక్ బాగా లేదు, ఇలా పెడితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని. మన మందమల్లమ్మ దగ్గర విగ్రహాలు లేవా? బాలాపూర్ చౌరస్తాల విగ్రహాలు లేవా? ఎక్కడెక్కడ విగ్రహాలు లేవండి? ఒక మారుమూల ప్రాంతంలో అంబేద్కర్ను మరి ముందుకు తీసుకెళ్లేలా, ఎవరంటే అంబేద్కర్ ఎవరంటే తెలుసుకోవాలనే ఉద్దేశంతో కానీ ఆయన విగ్రహం పెట్టడం తప్ప. మరి పోలీస్ చర్యలను మేమందరం కూడా ధర్నా చేయడం జరిగింది ఆదిపట్ల PS లో. తెల్లారే వెళ్ళి 24 మార్చి నాడు మరి ఆ విషయాన్ని మేము వదిలిపెట్టాము. అది హ్యూమన్ రైట్స్ లో కూడా ఫిర్యాదు చేసినాము. యాక్షన్ అంతా అవుతుంది. తిరిగి మాత్రం ఎవరు తీసిండ్రో వాళ్ళే ఇక్కడ తెచ్చి పెడతారు. మళ్ళీసారి మనం అత్యంత ఘనంగా మన భాస్కర్ రెడ్డి గారి లాంటి పెద్దలందరినీ పిలుచుకొని ఘనంగా చేసే రోజు వస్తుందని నేను ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. అందరికి నమస్కారం. ఇక్కడ జయన్నారం కాలనీలో సంగం మహేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు విచ్చేసిన పెద్దలు, మన రాష్ట్ర కమిటీ అన్నగారికి కూడా, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, అంబేద్కర్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మనం రెగ్యులర్ భాషలో అతను కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఈరోజు ఒక వ్యవస్థ అయిపోయిండు, ఒక బ్రాండ్ అంటారు కదా, అట్లా అన్న చాలా చెప్పిండు అంబేద్కర్ అన్న గురించి. అసలు అందరికి తెలియని విషయం ఏం కాదు, అందరికి తెలిసిన విషయమే. అయినా కూడా భవిష్యత్ తరాలకు మళ్ళీ అందించాలంటే మనము ఒకసారి అన్ని మహనీయుల చేసిన గొప్పతనాలని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటేనే భవిష్యత్ తరాలకు వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అయినారు, వాళ్ళు ఎందుకు చిరంజీవులుగా మనం పిలుస్తాం అనేది మనం భవిష్యత్ తరాలకు చెప్పడానికి కోసమే ఇవన్నీ. ఆయన చిరంజీవిగానే ఉన్నారు, భవిష్యత్తులో కూడా చిరంజీవిగానే ఉంటారు. ఆయన రచించిన ఈ రాజ్యాంగాన్ని పైన దాడి చేయడం ఎవరి తరం కాదు, అది అసాధ్యం కూడా. ఆ రాజ్యాంగం అనేది ఉన్నది కాబట్టే ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇంకా వర్ధిల్లుతున్నది మన భారతదేశము. ఈ రోజు ప్రపంచంలో అన్ని దేశాలకు భిన్నంగా, అంటే ఎన్నో వర్గాలు, ఎన్నో వర్ణాలు కలిసి ఒకే పార్లమెంటు, ఒకే రాజ్యాంగం కింద అమలు కాబడి మంచిగా సాఫీగా ఇదంతా రూలింగ్ జరుగుతున్నదంటే దానికి ముఖ్య కారణం, ప్రధాన కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. అలాంటి వ్యక్తిని మనం ఎప్పటికీ మర్చిపోలేము, మర్చిపోవద్దు కూడా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయనను స్మరిస్తూనే ఉండాలి. ఆయన నుండి నేను నా వ్యక్తిగతంగా నేర్చుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే, ముట్టుకుట్టే మార్చిపోయే రోజుల్లో కూడా ఆయన ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిందంటే మనం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అనుకూల ఫలితాలు ఏ రకంగా రాబట్టవచ్చు అనేది మన చాలా మంది కొన్ని సందర్భాలలో చాలా నిరాశకు లోనవుతారు. అరే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయగలను, ఇంకా ఇక్కడ నాకు అవకాశాలు లేవు, ఏం చేయలేను, ఇలాంటి ఏం చేయలేని పరిస్థితి అన్నప్పుడు ఒక్కసారి అంబేద్కర్ గారిని తలుచుకోవాలి. ఆయన ఆ రోజు పట్టుదల ఉంటే మనిషికి సాధించలేనిది అనేది ఏది లేదనేది ఆయన జీవితమే మనకు ఆదర్శం. ఆ రోజు మనం ఆయన గురించి తెలుసుకుంటే ఇట్లా అన్టచబిలిటీ అనేది ఉంటుండే ఆ రోజుల్లో, ఇప్పటికీ కూడా కొంత ఉన్నది. అలాంటి రోజుల్లో కూడా ఆయన ప్రపంచ మేధావి, మామూలు మేధావి కాదు, ప్రపంచ మేధావి. అలాంటి మేధావిని ఇంకా కూడా మనం కేవలం ఒక డాక్టర్తోని అని మాట్లాడుతున్నాం. కేవలం ఒక డాక్టరేట్ కాదు, ఆయన చాలా డాక్టరేట్లు చేసినారు. కానీ మన దౌర్భాగ్యము అతి కష్టం మీద ఏదో దొంగ డిగ్రీలు సంపాదించుకున్న వాళ్ళనేమో
మన దేశంలో పండిత్ అని పిలుస్తాము, అసలు సిసలైన మన భారతదేశము పండిత్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పాండిత్యం అంటే ఏంటిది? అన్ని విషయాల్లో పూర్తిగా లోతుగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పాండిత్యం అంటారు. అసలైన పండిత్ మన భారతదేశానికి అసలైన పండిత్ గారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటూ ఈ కూడల్లో మనము ఆయన వారోత్సవాలు, జయంతి వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మన అదృష్టంగా భావించాలి. భవిష్యత్తులో కూడా మన సంగమేష్ గారు తలబెట్టిన ఈ విగ్రహ కార్యక్రమం ఏదైతే ఉందో స్థానికంగా అతనికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాను నా వంతుగాని తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాలు మరింత ముందుగా చాలా నిర్వహించాలని, అలాగే సంగమేష్ గారి గురించి ఒక గొప్ప విషయం ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది విలేకరులు అన్న ప్రోగ్రాం ఉందా, ప్రోగ్రాం అయిపోయిందా, మాది ఏమన్నా చూడు అన్నట్టు ఉంటారు చాలా మంది, అందరు కాదు చాలా మంది. కానీ ఇక్కడ మహేష్ గారు చాలా రివర్స్ లో ఉంటారు. ఆయనే ప్రోగ్రామ్ అంతా సెట్ చేసి మీరు రండి అని పిలుస్తుంటారు. 2 రోజుల ముందు నుండే ప్రోగ్రాము ప్రిపేర్ చేస్తారు, ఓ రోజు ముందే గుర్తు చేస్తారు, మళ్ళీ గంట ముందు చేస్తారు, మళ్ళీ 5 నిమిషాల ముందు వెళ్ళినవా అంటారు. అరే ఇంత తాపత్రయం ఉంటది. నాకు ఒక విలేకరిగా కాకుండా ఒక సమాజం పట్ల నిజమైన బాధ్యతతోటి అతను వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన విలేకరి అనే పదానికి సరైన న్యాయం చేస్తున్నారు సంగమేష్ గారు. తన జీవితాన్ని ఇలా ఇంకొంచెం అదే అంబేద్కర్ గారి స్ఫూర్తిగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, భవిష్యత్ తరాలకు మంచి మంచి విషయాలు అంబేద్కర్ గారి గురించి కానీ ఇతర మేధావులు మహనీయుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆయన మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. మీకున్న మేధస్సుని సమాజానికి ఖర్చు పెడుతుంది. చాలా థ్యాంక్స్. మహేష్ గారు మీరందరూ వచ్చినందుకు నాకు సంతోషం. సార్ ఇంకోటి నాకు ఇది కదా.